నమస్తే సార్, మీ పేరండి? మహేష్ అండి. ఏ ఊరండి? గానవపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే సార్. ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది సార్? నాకు 60 ఎకరాల వ్యవసాయం ఉందండి. 60 ఎకరాలు. ఏమేమి పంటలు వేస్తారండి? మిర్చి, పత్తి, ఊరిపొలం వేస్తాను. ఓకే. ఏమేమి ట్రాక్టర్లు వాడారండి ఇప్పటివరకు మీరు? నేను ఒక్క పవర్ ట్రాక్, ఫారం ట్రాక్ తప్ప అన్ని వాడాను. అన్ని బ్రాండ్ల ట్రాక్టర్స్ వాడారు. సో ఇప్పుడు మా VST విరాజ్ తీసుకున్నారు 9045 40 HP ట్రాక్టర్. 45 HP ట్రాక్టర్ తీసుకున్నారు కదా. ఎన్ని రోజులు అవుతుంది ఇది తీసుకొని? 7 months అవుతుందండి. 7 months అవుతుంది. మీరు ఆల్రెడీ అన్ని మోడల్స్ ట్రాక్టర్ వాడారు, అన్ని HP రేంజెస్ చూసారు కదా. దాంట్లో మా ట్రాక్టర్లో ఉన్న గుడ్ ఫీచర్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది. 48-50 హార్స్ పవర్తో కాంపిటేటివ్గా ఉంటుంది. 45 రేంజే కానీ 50 రేంజ్ దాంతో కాంపిటేటివ్గా ఉంటుంది. పట్లింగ్లో కొంచెం స్పీడ్ ఉంటుంది వెహికల్ లోడ్ పడుతున్నా కూడా రోటర్ స్పీడ్ తగ్గదు. మెయిన్ టర్నింగ్ రేడియస్ కొంచెం మంచిగా ఉంది. మీరు ఇదివరకు చూసిన కొద్దిగా పర్లేదు. ఈ సీటింగ్ కానీ ఈ ఫీచర్స్ ఎలా ఉన్నాయి ట్రాక్టర్లో? అన్ని బాగానే ఉన్నాయండి. ఇందులో బాగాలేదని చెప్పడానికి అయితే ఏం లేదు. నాకైతే పర్ఫెక్ట్ బాగానే ఉంది, సెట్ అయింది. ఓకే. మీరు బెస్ట్ సజెషన్ అంటే ఇప్పుడు చాలా మంది పడ్లింగ్ కోసం బాగా తెలంగాణలో మెయిన్ ట్రాక్టర్ తీసుకున్నారంటే పడ్లింగ్ గురించి తీసుకుంటారు. ట్రాక్టర్ మేజర్గా మనకు 70% పడ్లింగే ఉంటుంది కనుక. సో బెస్ట్ పడ్లింగ్గా దీన్ని బెస్ట్ ఫీచర్ బెస్ట్ పడ్లింగ్లో అంటే ఇది వేరే కంపెనీ ట్రాక్టర్స్ ఎట్లా అంటే హై స్పీడ్ గేర్ బాక్స్తో వస్తాయి. స్పీడ్గా రొటేషన్ వచ్చి స్పీడ్గా దిగబడిపోతుంటాయి. ఇది అట్లా ఉండదు. కొంచెం గ్రాడ్యువల్గా దానికి తగ్గట్టు పట్టుకుంటూ ఎక్కువ వస్తూ ఉంటుంది పైకి. స్పీడ్గా తొందరగా దిగబడదండి. మెయిన్గా పడ్లింగ్లో మెయిన్ కావాల్సింది అదే, దిగబడకుండా ఉంటుంది. ఆల్రెడీ మన అందరూ చూసారు ఇక్కడ ఫార్మర్స్ కూడా దిగబడుతుంటే కూడా మనోడు ఈజీగా బయటికి తీసుకొచ్చాడు. సో మన దాంట్లో ఇంకా పడ్లింగ్లో మెయిన్ ఏంటంటే లిఫ్టింగ్ అనేది చాలా డ్రాబ్యాక్ ఉంటుంది అన్ని కాంపిటేటివ్ ట్రాక్టర్స్లో. మన దాంట్లో ఎలా ఉంది? లేదు, లిఫ్టింగ్ బాగానే ఉంది. లిఫ్టింగ్ ఏం లేవు. లిఫ్టింగ్ ఫాల్ట్ ఏమీ లేదు. స్పీడ్గా ఉంది లిఫ్టింగ్. సో మీరు కంపెనీ ఇచ్చిన వెయిట్స్ తోటే ఉన్నారా? మీరు ఏమైనా సపరేట్గా వెయిట్ ఫిక్స్ చేశారా? వెయిట్ ఫిక్స్ చేయాలి. సో కంపెనీ నుంచి వచ్చిన వెయిట్లు ఇంకా తీసాం మేము. ఇంకా తీసేసారు? అయినా లేవట్లా? లేగట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, మీకు కనపడుతుందా ఏమన్నా ఉందా? మీ కంపెనీ నుంచి వచ్చిన వెయిట్ ఉందా, నేను బిగిచ్చిన వెయిట్ ఉందా? అందుకోసమనే అడిగామండి. సో థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పుడు ఎవరైనా పడ్లింగ్ కోసం కానీ వ్యవసాయం కోసం ట్రాక్టర్ తీసుకునే వాళ్ళకి మీ సజెషన్? ఇది తీసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. 9045 బాగానే ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.